సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ మన మోదీ గ్యారంటీ 2024 పేరుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారతదేశాన్ని మిలెట్ హబ్గా మార్చుతామని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు. న్యాయమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇండ్ల గ్యారంటీతో పాటు మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నామని, భారత్ను సర్వీస్ సెక్టార్ హబ్గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు. వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాము, దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. హింసావాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి, సామరస్యము, మత కళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు ఉరవలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడదామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముదిరాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడారని అన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనా అని వెల్లడించారు. ఎన్నికల వేళ ఏమైనా మాట్లాడదామంటే సరికాదని బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణకు హాని చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముదిరాజులకు రేవంత్ రెడ్డి ఏం హామీలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడారని అన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి కమ్యూనిస్టులను విమర్శించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రాగానే కమ్యూనిస్టులను పొగుడుతున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనా అని వెల్లడించారు. కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, మీకు ఎందుకు వేయాలనే విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హామీ మాత్రమే ఇస్తుంది. హామీలను మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ లక్షణం అయితే, మేము హామీలు ఇస్తలేం, మేము గ్యారంటీగా చేయగలిగిన పనులని చెప్తా ఉన్నాం. వాటిని గ్యారంటీల రూపంలో ప్రజల ముందు ఉంచుతా ఉన్నారు. హామీకి గ్యారంటీకి మధ్యలో ఉన్నటువంటి తేడాను ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలు హామీల వైపు పోవట్లేదు, గ్యారంటీల వైపు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేటివి హామీలు అయితే భారతీయ జనతా పార్టీ ఇచ్చేటివి గ్యారంటీలు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ గ్యారంటీలను అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాస్తే కూడా పెద్ద పెద్దోళ్ళు ఆక్స్ఫర్డ్లలో, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళు రాసిరు ఆ చట్టాన్ని. దాంట్లో కూడా కాంగ్రెస్ హామీలే ఇచ్చింది తప్ప గ్యారంటీకి పని చేయాలని చెప్పలేదు. కానీ నరేంద్రుడి నాయకత్వంలో మేము హామీ అంటలేము. మేము ఏదైనా చెప్తే చేస్తామని చెప్తా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలకి మేము గ్యారంటీగా ఉంటా ఉన్నాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని గ్యారంటీగా చేస్తూ వస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 24న మిర్యాలగూడ నుంచి యాత్ర మొదలుపెట్టి వచ్చే నెల 10వ తేదీ సిద్దిపేట బహిరంగ సభతో ముగించనున్నారు. ఉదయం రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి వారి కష్ట నష్టాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో
ముఖ్యమైన 3 నుంచి 4 ప్రాంతాలు ఎంపిక చేసుకుని రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మే 10 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తంగా 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ రోడ్ షోను ప్రారంభిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు. బస్సు యాత్ర సాగే రూటులో ఉదయం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే అని టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రజాస్వామ్యం కావాలి అనుకునే వాళ్ళు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలోపేతం చేసి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలన్నారు. 23వ తేదీ సాయంకాలం ఇదే గ్రౌండ్లో బిజినపల్లిలో అభ్యర్థి నామినేషన్ నాగరికంలో వేసి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. దానికి అందరూ కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మొత్తం అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఒక అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడినటువంటి తెలంగాణ ప్రజలు రాచరికపు పోకడలను నాదే నడుస్తుంది, నేనే చేయగలుగుతానన్న ఒక అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పాడేసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది మరో పరీక్షగా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 90 రోజుల్లో తాను చేస్తానన్న పనులు ప్రజాస్వామ్య విధంగా చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి సందర్భం ఇది. దాని తర్వాత అనుకోకుండా 5 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు పూర్తి చేసిన తర్వాత మరి 2 గ్యారంటీలు, సిలిండర్ 500 రూపాయలు కానీ, కరెంటు 200 యూనిట్లు కానీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చే సమయంలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక రావటం వల్ల, కోడ్ వల్ల ఈ యొక్క 2 పార్లమెంట్లో మాత్రం ఈ 2 అమలు కాలే. గౌడ కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వారి వృత్తిని ప్రభుత్వం గుర్తించి అవసరమైన చేయూతనివ్వాలన్నారు. గీత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వారికి అదే జీవనాధారంగా బతుకుతున్నారని తెలిపారు. తాడూరు గ్రామంలో జరిగింది. ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు 100కు పైగా తాడి చెట్లు, ఈత చెట్లు గత వారం రోజుల క్రితం కూడా దగ్ధం కావడం జరిగింది. సరే, ఎండాకాలము వాళ్ళు అప్పటికే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక రక్షకులుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇవాళ పెద్ద ఎత్తున జరగడంతో ఎండాకాలం కాబట్టి వాళ్ళ పూర్తిగా ప్రమాదానికి పూర్తిగా ఒక్కరు కూడా మిగిలిన మొత్తం చెట్లని కాలిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. స్పందించడం అంటే వచ్చి పాలకులు వచ్చి వాళ్ళని కలిసి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి తప్పించకపోవడం కాదు. ఎందుకంటే కొంతమంది కొన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అన్నట్టు. ప్రమాదం జరిగిన చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం ఇస్తారంటే ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా తాడి చెట్టు కలిగి ఇతరులు కింద పడిపోతే, ప్రమాదవశాత్తు చనిపోతే ఆదుకోవడం ముఖ్యమే, కానీ అదే ముఖ్యం కాదు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అని ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారంలో పర్యటించారు. బీఆర్ఎస్ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి. జిల్లా కలెక్టర్గా, సహజ సేవకుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, సమాజం అభివృద్ధికి నిరంతరం పాటుపడే వ్యక్తిత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు మెదక్ పార్లమెంటు అభివృద్ధికి మలుపు లాంటిదని పటాన్చెరు శాసనసభ్యులు గుడ మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ చైర్మన్ కొలాన్ రాజా, బాల్రెడ్డి, మున్సిపల్ ప్రజాప్రతినిధులను స్థానిక ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని సాయిబాబా దేవాలయం, శివాలయం, అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపాలనా దక్షత కలిగిన అభ్యర్థిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ బరిలో నిలిపారని, పార్లమెంట్లో తెలంగాణ వాదం బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు ఎమ్మెల్యే జీఎంఆర్ విజ్ఞప్తి చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో
ఘోరంగా విఫలం చెందడంతో పాటు అమలుపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై అసహనం వెళ్లగక్కడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలో అభ్యంతరకర భాషను వాడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సీఎం అని మర్చిపోయి రేవంత్ రెడ్డి తిట్ల పురాణం మాట్లాడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోయారని, సీఎం అయిన 4 నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో, మన ఎన్నికల సమయంలో, ఎన్నిక సమయంలో సరే మాకు మేనిఫెస్టో తీసుకొని, మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరికీ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు. వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీల పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, అఫిడవిట్లు రాసిచ్చి పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ విజయం సాధ్యమన్నారు కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిపే లక్ష్యంగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి డివిజన్లోని 200, 201, 202 బూతుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లెం రవీందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, అదేవిధంగా బూత్ సభ్యులు బాలు, సుధాకర్, నరసింహ, ప్రవీణ్, డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ పాల్గొన్నారు. తొరకాయంజల్ కొత్త కుర్మా శివకుమార్ నివాసంలో సమావేశమై గాంధీ భవన్లో కుర్మా ఆత్మీయ సమ్మేళనం 100 ఒగ్గుడోళ్లతో చేయాలని నిర్ణయించడం జరిగింది. కొల్లూరి మలప్ప ఫోటో గాంధీ భవన్లో ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో కుర్మా సంఘం నాయకులు పాల్గొన్నారు. తొరకాయంజల్ కొత్త కుర్మా శివకుమార్ నివాసంలో సమావేశమై గాంధీ భవన్లో కుర్మా ఆత్మీయ సమ్మేళనం 100 ఒగ్గుడోళ్లతో చేయాలని నిర్ణయించడం జరిగింది. కొల్లూరి మలప్ప ఫోటో గాంధీ భవన్లో ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో కుర్మా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కుమార్ గారి ఇంటికి మనం వచ్చి అమ్మ మేడం చెల్లెన ఆయలే నేను నాకు బిడ్డతో సమానం నాకు అయితే అదేవిధంగా వీరికి మేము ఒక వేరే కార్యక్రమం అని చెప్పి దానికి వస్తే అడిగి మళ్ళీ వీటికి రావాలని చెప్పి మన గాంధీ భవన్ పోవాలని చెప్పి కొల్లూరు మల్లప్ప అనేది మన ఈ రాష్ట్రానికే గురువు అంటే అప్పుడు అటువంటి ఆయనది ఫోటో లేదు మళ్ళీ పెట్టాలని చెప్పి పెద్ద మనిషి దానికి వస్తే ఆయన టైం తీసుకుంటాడని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా ఉప్పల్ కుర్మల్లే, ఉప్పల్ నియోజకవర్గం వల్లే. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనం ఐక్యత చూపిస్తామో అప్పుడే మనం బలం, మన తన జనం ఉన్నది, బలం ఉన్నది, డబ్బు ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ రాజకీయం లేదు మన తాను ఇప్పుడిప్పుడే మెల్లమెల్ల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ ఆ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రత్నం లాగా ఒక మెరికింది. అప్పుడు ఉండేనట, అప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ చాలా రోజుల కింద ఇప్పుడు చిన్నపిల్లలకు జరగలేదు. నిర్మల్ పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్రకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ యాత్రను బజరంగ దళ్ నిర్వహించింది. ఈ యాత్రకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలను ఎప్పుడూ వంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ విమర్శించారు. హనుమకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ సారయ్య, మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కడియం శ్రీహరి పార్టీ వీడాక తమ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తెలిపారు. వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు కరువై తమ పార్టీ అభ్యర్థులను చేర్చుకుని పోటీకి నిలపాలని బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి. మేము 4 నెలల 3 నెలల నీ టైం ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు. December 9 సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు, ఎవడు చెప్పిండు? అది నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చేసినావు. తర్వాత 100 రోజులని నువ్వే చెప్పినావు. ఇలా 15 ఆగస్టు చెప్తున్నావు. 15 ఆగస్టు పోతుంది, మళ్ళీ 26 జనవరి వస్తుంది. మరి ఇట్లా డేట్లు పెంచడం, డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి సాక్షిగా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఓటమి పాలవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి, ఆమె భర్త మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాంతంలో ప్రజలతో సంబంధాలున్నాయని దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పదే స్థానికతపై మాట్లాడుతున్నాడని, ఇవి వార్డు ఎలక్షన్లు కాదు, స్థానికత గురించి మాట్లాడడానికి అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాడని, ఎన్నికల 3 రోజుల ముందు తాను ఎవరితో ఏం మాట్లాడాడో బయట పెడతానని చెప్పారు. నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళని నిజంగా పదాలు లేకుండా ముందుకు రమ్మనండి, ఆ అజెండా లేకుండా ముందుకు రమ్మనండి. ఎంతమందికి చదువు చెప్పిరంటే మేము గుడి కట్టినామంటారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరంటే 370 ఆర్టికల్ తీసేసినామంటారు, ఎంతమందికి ఉపాధి కల్పించారంటే కాశ్మీర్ ఇండియాలో కలిపినామంటారు. ఇవానే మనకు కావాల్సిన రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం కావాలి? మనకు ఉపాధి కావాలి. 2 కోట్ల ఉద్యోగాలు వేయి, నీ 15 లక్షలు వేయి, నీ 15 లక్షలు వేయి. మీ ఎవరికైనా 15 లక్షలు పడ్డాయా? మీ ఎవరికైనా 15 లక్షలు పడ్డాయా? ఇడ ఈ 15 లక్షలు పట్టిన రోజు మాట్లాడదాం, వీడికి వచ్చి నీకు ఉద్యోగం వచ్చిన రోజు మాట్లాడదాం. నీకు ఉద్యోగం రాకపోయా, నాకు 15 లక్షలు రాకపోయా, ఎక్కడి నుంచి మాట్లాడతాము? ఎందుకు ఓటేస్తాము? సో ఒకటే గుర్తుపెట్టుకోరి, బర్రెకు గడ్డేసి దున్నపోతుకు పాలు విండలేము. సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతారు. అలా ఆ ధైర్యంతో అడుగుతారు. మాకు ఓటేస్తారు, ఓటేసి పెన్షన్ ఇవ్వమంటారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయమంటారు, వాటర్ ఫ్రీ చేయమంటారు. మేము ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయమనే ధైర్యం ప్రజలకు ఉంది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం ఉంది. 100% స్థానిక ఎమ్మెల్యే బీజేపీ పార్టీ కోసం పనిచేస్తుండే. నేను నిక్కచ్చిగా చెప్తున్నా, అతి త్వరలో బిఫోర్ ఎలక్షన్ 3 రోజుల ముందు ఆయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడినా అన్ని కూడా రికార్డ్ బయట పెడతాం. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్లు రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్ అనక తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని విమర్శించారు. రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందని, రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన తెలిపారు. ఇక వివరాలకు వెళ్తే, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్లు రాజకీయంగా బతకాలంటే జై శ్రీరామ్ అనక తప్పదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈటెల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని విమర్శించారు. రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీకి మోదీకి చాలా వ్యత్యాసం ఉందని, రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబానికి నిద్ర పట్టదని, కేసీఆర్ కుటుంబం చేసిన స్కాములన్నీ బయటకు వస్తాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మధ్యవర్తిత్వం చేసిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు. 24 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్పై ప్రజలు తిరగబడతారన్నారు. మల్లన్న సాగర్లో కుంభకోణాల చిట్టా విప్పుతామని, దోషులను శిక్షిస్తామన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్వాసితులను రాసి రంపాన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ కూడా దళిత బంధు అని చెప్పి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 200 గ్రామాలు ఉంటాయి. 100 దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంధు ఇచ్చినామని.
ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంటే కొందరు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిరని చెప్పి, వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 200 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో 200 కడుపు ఉంటుంది దళితులై, కొన్ని గ్రామాల్లో 100 కడుపు ఉంటుంది. అంటే రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి కూడా ఇయ్యలే. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలే. అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది. మరి 24 మంది ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు అంటున్నారు. మీరు గతంలో చేసిన పొరపాటే. ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో, ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. మరొకసారి ఎలాంటి తప్పు చేయకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని అంటున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేశామన్నారు. అదే మరొకసారి పునరావృతం అవుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చిల్కానగర్ డివిజన్లో పెద్దలు శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు జహాంగీర్ గారు, కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు, మరి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. మరి అందరూ తెలిసే విషయమే, గత అసెంబ్లీ ఎలక్షన్లలో 7 అసెంబ్లీ సీట్లలో 7 బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. 3,55,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మరి మేము అన్ని కాన్స్టిట్యున్సీలలో మల్కాజ్గిరి పార్లమెంట్లో అన్ని కాన్స్టిట్యున్సీలలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలు తండోపతండాలుగా మరి వస్తున్నారు. అమీన్పూర్ పిఎస్ పరిధిలో భూ కబ్జాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కబ్జా చేసి బెదిరిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లుగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించిన ముఠాను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మహేష్ అమీన్పూర్లో 120 గజాల ప్లాట్ను పరమేష్ నుండి కొనుగోలు చేశాడు. ఇదే కాలనీలో నివసించే తిరుపతి, రాథోడ్, దేవేందర్ రెడ్డి, రవిగౌడ్, దుర్గాప్రసాద్, సుబ్బారావు పక్కా ప్రణాళికలతో ఖాళీగా ఉన్న మహేష్ 120 గజాల ప్లాట్ను కాజేయాలని తప్పు డాక్యుమెంట్ సృష్టించారు. 20 లక్షలకు సెటిల్మెంట్ చేసుకోమని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు. వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో వరల్డ్ ఎర్త్ డే నిర్వహించారు. సంఘటనాత్మకంగా విద్యావంతులుగా గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత హస్తకళా కళాకారుడు శ్రీ అందించిన ప్రాక్టికల్ ప్రదర్శనతో మట్టితో తయారు చేయబడిన కుండలు, ఇతర వ్యాసాలపై శిక్షణపై చేతులపై వర్క్షాప్ నిర్వహించబడింది. పెంటయ్య అతని బృందం దాదాపు 500 మంది సందర్శకులు లింగం, వయసుతో సంబంధం లేకుండా వారి స్వంత ఆసక్తితో కార్యక్రమంలో పాల్గొని మట్టి కుండలు, నీటి పాత్రలు, అదేవిధంగా గాజులు, మొక్కల కుండలు, ఆహారాన్ని అందించే పాత్రలు మొదలైన వాటి తయారీని అభ్యసించారు. సందర్శకుల్లో ఎక్కువ మంది జూ డైరెక్టర్ సందర్శకులకు ఆచరణాత్మక పద్ధతిలో అవగాహన కల్పించడం కోసం ఈ రకమైన భావనను ఎంచుకున్నట్లుగా తెలిపారు క్యూరేటర్. సందర్శకులు జీవనోపాధిలో ఉపయోగించే మట్టి కుండలు, ఇతర పాత్రలను తయారు చేయడంలో శిక్షణ ఇవ్వబడింది. జీవ వైవిధ్యంలో బయోడిగ్రేడబుల్స్ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. ఈ రకమైన విద్యా కార్యక్రమం ఎక్కువ సంఖ్యలో సందర్శకులను ఆకర్షించిందని డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ ప్రశంసించారు. జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ డైరెక్టర్, కరాటే మాస్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి కరాటేలో వరల్డ్ రికార్డ్ చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 7 గంటలకు కాచిగూడలోని అకాడమీ ప్రాంగణంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. వరల్డ్ రికార్డుకు సంబంధించిన పోస్టర్ను అకాడమీలో ప్రముఖ సామాజికవేత్త సమీర్
ధీరన్ నారాలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించి అభినందనలు తెలిపారు అకాడమీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి. 24 కిక్కులతో 24 సెకండ్లలో 24 నాపారాలను బద్దలు కొట్టి రికార్డు సృష్టించబోతున్నట్లు వివరించారు. ఈ రకమైన రికార్డును 24 ప్రపంచ రికార్డు సంస్థలతో మొదటిగా నమోదు చేయబడుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో 24 మంది వరల్డ్ రికార్డుల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. మియాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుకట్పల్లి వైపు నుండి లింగంపల్లికి వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.